మా ఖుషి మా ఇంటికాడ కూర్చుందంట. మా ఇంటికాడ కూర్చొని వానలు ఒక్కతే ఇంకో వాన పడుతుంది ఇక్కడ మొత్తము. పోనీరా బాయ్ బగాయించి పోనీరా ఏం చేయాలి రా బాయ్ ఏం అర్థమైతలేదు కదా. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నువ్వు నడు ఒకసారి. ఫస్ట్ వాన పడుతుంది నడు అన్న. వాన పడుతుంది చెప్తున్నా వెళ్ళిపోను. నేనెందుకు పోతా? నేనే మళ్ళా ప్రశాంతంగా కూడా లేకుండా చేస్తున్నావు కదా. ఇప్పుడు ఇంటి దాకా తెచ్చినావు కదా. కరెంట్ దానికి కూర్చున్నావు వాన పడుతుంది పచ్చిగా అయింది ఏమన్నా అయితే ఫస్ట్ ఇంటికి అరే మన ఇంటికాడికి వచ్చి మనల్ని ఇంటికి పోమంటున్నాం. మన ఇంటికాడికి వచ్చి మనల్ని ఇంటికి పోమంటున్నాం. ఇప్పుడు ఆ వీడియో ఎందుకు పెట్టించినావు? ఇది మన పర్సనల్ మ్యాటర్. ఇది పెడితే అస్సలు మంచిగా చూస్తున్నారు వాళ్ళు అన్ని చూడాలా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఎందుకు కూర్చున్నావు? నా ఇష్టం కదా నా ఇష్టం నేను పెట్టుకున్నా. ఏం చేస్తావు? ఎందుకు ఇది అంతే ఎందుకు తమాషా పట్టుకోరా నువ్వు పట్టుకో. ఎందుకంత కోపం వస్తుంది ఈడ పెడుతుంటే? ఏం తప్పు చేస్తున్నా? ఇడేమన్నా తప్పు చేసినానా? ఇడేమన్నా తప్పు చేసినామా? లేదు కదా. మరి ఎందుకు నువ్వు ఫోన్ పడేస్తున్నావు? పట్టుకో తీ నువ్వుది. సరే నీ బాధ ఏంది చెప్పు. ఈయనేందాం పచ్చిగా కానీ మనం ఏమన్నా కానీ నువ్వు చెప్పు నీ బాధ ఏంది. ఈయనేందాం చెప్పు ఏంది బాధ ఏంది? అరే ఇంకో నువ్వు ఏడుస్తే కాదు నేను అరే నువ్వు ఏడుస్తే కాదు నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు ఏం చెప్తావు నేను క్లారిఫై చేస్తా క్లియర్ కూడా చేస్తా. ఏడవకు అన్నా నేను. నువ్వు ఏడవకు చెప్పు ఏంది చెప్పు. అంటున్నావా ఇంకా పోయి దానికి అన్ని తుడుచు ఇంకొండు దాంతో. వాన పడుతుంది నువ్వు పచ్చిగా ఎత్తున్నావు అటు నడు ఆఫీస్ దగ్గర నడు. నీకేం కావాలని నేను క్లారిఫై చేస్తా అన్న. సరే చెప్పు ఇంట చెప్పు ఇంట చెప్పు. అరే ఏంద్రా నానిది? అరే దేనికైనా ఇట్లా మీకు ఏంది ఆడోళ్ళకి ఏదైనా ఉంటుందా ఇడ? దేనికైనా ఇట్లా పుల్లలు పెట్టాలా వంకలు పెట్టాలని ఉంటది ఏమన్నా? నడువు పచ్చి నువ్వు ఏడవకు. నీకేం కావాలో నేను చేస్తా అంటున్నా కదా. నేను చెయ్యకుంటే అప్పుడు నీ పని చెప్తా. మా ఖుషి మా ఇంటికాడ కూర్చుందంట. మా ఇంటికాడ కూర్చొని వానలు ఒక్కతే ఇంకో వాన పడుతుంది ఇక్కడ మొత్తము. ఒక్కతే కూర్చుందంట. ఆడ మా ఇంటికాడ ఆంటీ వాళ్ళు చూసి కాల్ చేసి అరే ఈ పిల్ల నీతో తిరిగే పిల్ల ఇక్కడ కూర్చుంది అని అంటుర్రు. నాకు ఏది ఒక్కటి కాకపోతే ఒక పరిశాన్ ఒకటి అయిపోతే ఒకటి పెడుతుర్రు. ఇప్పుడు ఈ పిల్ల ఎందుకు కూర్చుంది వాన అలా ఒక్కటి కూర్చుందంట. మళ్ళా సార్ మనం అడిగి పోదాం డైరెక్ట్. ఏం మాట్లాడుతుంది మాట్లాడి ఏం ఒక్కతే ఆమెకి ఆడేమన్నా అయిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మా ఇంటికాడ కూర్చుండేది నాకేం అర్థమైతలేదు. పోనీరా బాయ్ బగాయించి ఏం కాదు. పోనీరా ఏం చేయాలి రా బాయ్ ఏం అర్థమైతలేదు కదా. రా బాయ్ జల్దీ పోనీరా బాయ్. ఏమైతుంది రా బాయ్ ఏం అర్థమైతలేదు. ఏడుంది పిల్ల కూర్చుంది ఏం రా బాయ్? కరెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నువ్వు నడు ఒకసారి. పాపు ఏయ్ ఓన్ చెప్పి కూర్చున్నావు ఇడాను? ఏం తమాషా చేస్తున్నావు ఇడా? నువ్వు ఎందుకు ఈ వానలు అవసరమా? ఇడ ఎందుకు కూర్చున్నావు? నేను ఉన్నానా ఇడా? మా ఇంటికాడికి నేను రాకపోతే ఎవరు వస్తారు? నువ్వు చేయకపోతే నాకు ఆంటీ వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు నీతో ఉండే పిల్లాడు ఒక్కతే కూర్చుంది ఎందుకు వానలో కూర్చుంది అంటుంది. నేను ఏం ఆన్సర్ ఇవ్వాలా? నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అన్న నేను ఫస్ట్ అది చెప్పు. నా బాధ నా ఇష్టం. నేను నాకు ఎందుకు కాల్ చేయలే అని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చి కూర్చున్నావు కదా ఎందుకు కాల్ చేయలే నాకు? అన్ని చేయకు నువ్వు నడు ఫస్ట్. వాన పడుతుంది నడు అన్న. వాన పడుతుంది చెప్తున్నా వెళ్ళిపోను. నేనెందుకు పోతా? నేనే ఆరోగ్యం ఏమన్నా
నువ్వేం చేస్తున్నావు? నువ్వు తడుస్తలేవా? ఏం కాదు, వీడు ఎందుకు కూర్చున్నావు? వీడు ఎందుకు కూర్చున్నావు అది చెప్పు నాకు ఫస్ట్. వీడు ఎందుకు కూర్చున్నావు అన్న? ఎందుకు కూర్చున్నావు అన్న? నువ్వు నన్ను పిలవలేదు. నువ్వు ఫస్ట్ వెళ్ళిపో అంటున్నా. అడిగిన దానికి ఆన్సర్ నువ్వు ఈడ ఎందుకు కూర్చున్నావు అన్న? నాకు ఫస్ట్ అది ఒక రీజన్ చెప్పు. కాదు నా బాధ నన్ను పడని. ఏం బాధ చెప్పు, నాకు చెప్పు. నాకు ఈ వానల్లో తడుచుకుంటా పడితేనే బాధనా? అది అదంతా ఓ నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, ఏం సతాయించినాం కదా, ఇప్పుడు హ్యాపీగా లేవా ఇప్పుడు? ఏం హ్యాపీ ఉన్నది చెప్పు. అది కప్పు ఇచ్చేసినాం, ఇన్ని రోజులు సతాయించినాం, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. మళ్ళా ప్రశాంతంగా కూడా లేకుండా చేస్తున్నావు కదా, ఇప్పుడు ఇంటి దాకా తెచ్చినావు కదా. కూర్చున్నావు ఎందుకు? అది కరెంట్ తెలుసా నీకు? నీకు ఇక్కడ ఏ వస్తువు ఏందో కూడా తెలియదు. నువ్వు ఆడ కరెంట్ దానికి కూర్చున్నావు, వాన పడుతుంది, పచ్చిగా అయింది, ఏమన్నా అయితే చేసి నీతో ఉండే పిల్లడ కూర్చుంది ఒక్కటి అని చెప్పింది. నాకెందుకు ఫోన్ చేసింది? నేను ఒక మాట చెప్తాను, నాకే ఎందుకు చేసింది అన్న అంటే నేను నాతో చూసే కదా గుర్తుపడతారు. ఇప్పుడు నీకు ఇడేమనైనా ఏడేమైనా నాకే కదా ప్రాబ్లము. నీదేంది బాధ నాకు చెప్పి ఇప్పుడు ఫస్ట్. నాదేం బాధ లేదు, ఫస్ట్ ఇంటికి. అరే మన ఇంటికాడికి వచ్చి మనల్ని ఇంటికి పొమ్మంటున్నాం. మన ఇంటికాడికి వచ్చి మనల్ని ఇంటికి పొమ్మంటున్నాం. ఇది ఒక ఆన్సర్ చెప్పు. బాధ అంటున్నావు కదా, ఏమని చెప్పు, ఏం ప్రాబ్లం చెప్పు. అంటే ఇష్టం అంటుంది. అవును అన్నది. కొంచెమన్నా రియాక్ట్ అవుతున్నావా? ఆహా విధాడిందిరా నీతో వింత నాటకం. ఏం రియాక్ట్ కావాలా? ఏమని కావాలి? మన ఇంటికి పోయి ఇప్పుడు ఎందుకు నేను కూడా వస్తా, ఎందుకు రియాక్ట్ అవుతావు మళ్ళా? పో. ఇట్ట తయారయ్యేవే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. సరే అది వద్దు, నన్ను పట్టించుకుంటున్నావు అప్పటి నుంచి. పట్టించుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నావు? రైట్ తీసుకో ఇప్పుడు. పట్టించుకోవాలా? ఏమని పట్టించుకోవాలా అంటున్నావు? మళ్ళీ పట్టించుకోకు, వెళ్ళిపోను. అరే ఏం పట్టించుకోవాలా? ఇంకో ఒక మాట చెప్పు, నాకు కారం కొట్టినప్పుడు నువ్వు పట్టించుకున్నావా? పడతా అని చెప్పిన అంత పెద్ద చేస్తా నాకేం తెలుసు? ఆ పిల్ల ఫోటో చూపించిందా? అయిపోయింది, నేను దానికి అంతేమంటలేను కదా, అయిపోయింది. ఆ పిల్లది కూడా మీరు అందరు కలిసి తప్పు చేసి నేను దానికి కూడా చెప్పినా కదా, అయిపోయింది ఏదో అయిపోయిందని. వాన పడుతుంది, వానలో తడుస్తే జరాలు వీరాలు, మళ్ళీ అదొక లొల్లి అవసరమా? ఇప్పటికే సకలేదు బతుకు. లేకపోతే ఏం చేయాలని చూస్తున్నావు? మళ్ళీ ఏంది ఈడ నువ్వు కూర్చుంటే నాకే ఫోన్లు వచ్చినాయి, నాకెందుకు వచ్చింది ఫోన్ అంటున్నాను. నువ్వు ఒక్కదాన్ని ఈడ కూర్చున్నాడు ఏంది, ఆడ కరెంట్ దగ్గర కూర్చోవడం ఏంది నాకు ఇదేం అర్థమవుతలేదు. నీకు ఏం కావాలా? ఇప్పుడు ముందు దిగా ప్రపోజ్ చేసింది, నేను ఏం చేయాలి దానికి? నువ్వు చెప్పే ఏం చేయాలి? చేస్తున్నావు ఏంది నువ్వు? పిచ్చిదాన్ని నేను. ఇప్పుడు ఆ వీడియో ఎందుకు పెట్టించినావు? ఇది మన పర్సనల్ మ్యాటర్. ప్రూఫ్ ఏంది? మాకు ఉండాలి కదా. నీకేమన్నా అవుతుందని కాదు, నేను వచ్చింది నీకోసం. ఈ వీడియో పెట్టద్దు అంతే. ఏం వీడియో? ఇది పెడితే అస్సలు చూస్తున్నారు వాళ్ళు, అన్ని చూడాలా. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు? నా ఇష్టం కదా, నా ఇష్టం నేను పెట్టుకున్నా. ఏం చేస్తావు? ఎందుకు ఇది అంతే? ఎందుకు చేస్తున్నావు? తమాషా పట్టుకోరా నువ్వు. పట్టుకో. ఇప్పుడు చెప్పు ఏంది? ఎందుకు పడేస్తున్నావు? ఫోన్లు ఎందుకు పడేస్తున్నావు? నువ్వు ఫోన్లు ఎందుకు పడేస్తున్నావు? ఫోన్కి ఏమన్నా అవుతుందని కాదు. నీకు ఎందుకు అంత కోపం వస్తుంది వీడియో పెడుతుంటే? ఏం తప్పు చేస్తున్నా? ఇడేమన్నా తప్పు చేసినానా? ఇడేమన్నా తప్పు చేసినామా? లేదు కదా, మరి ఎందుకు నువ్వు ఫోన్ పడేస్తున్నావు? పట్టుకో తీ నువ్వు. ఆడికి ఆఫీస్ దగ్గర నడుస్తా లేదా ఇప్పుడు? అరే పచ్చిగా నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి చెప్పు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఈయనే చెప్పు. అరే నువ్వు అదే ఓపెన్ గా చెప్పు. చూసుకుంటున్నావు అంటే ఏం చేయాలి? నేను ఏం చేయాలా? ఏం చూసుకోవాలా? నేను చెప్తున్నా, నేనే లేట్ గా లేచి, నాకు రాత్రి అంతా నిద్ర లేక లేట్ గా లేచి ఇప్పుడు పోయినాడికి. నేను వచ్చి 1 hour అవుతుంది. నువ్వు ఈ వానాలు ఈడికి పిలిపించి ఏం తమాషా చేస్తున్నావు? చూడు పిలిపించండి.
పిలిపించి అరే నువ్వు ఉన్నావనే కదా నాకు ఫోన్ వచ్చింది. నువ్వు ఫోన్ వచ్చిందంటేనే కదా బయటికి వెళ్ళినా. అరే మనము అన్న వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు అయినా పచ్చిగా మరా మనం ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు వస్తావా రావా ఇప్పుడు? సరే నీ బాధ ఏంది చెప్పు. ఈయన ఇందాం పచ్చిగా కానీ మనం ఏమన్నా కానీ నువ్వు చెప్పు నీ బాధ ఏంది. ఈయన ఇందాం చెప్పు ఏంది బాధ ఏంది? ఏంది చెప్పు నువ్వు చెప్పు నీ బాధ ఏంది చెప్పు. నాకు ఓపెన్ గా చెప్పు. ఆడ కూడా చూస్తారు అందరికీ చెప్పు. ఇక్కడ ఇంకో ఎంతమంది ఉంటారు అందరికీ చెప్పు. చెప్పు ఇటు ఒక్కదాన్ని కూర్చున్నావు కదా, అందరికి చూపించుకొని కూర్చుంటున్నావు కదా, నువ్వు ఒక్కదాన్ని ఎట్లా కూర్చుంటావు? ఎట్లా వస్తావు వీడికి? చూపించుకుంటున్నావు అంటే ఇప్పుడు నన్ను ఏమంటారు? నాకే కదా ఫోన్లు చేసి ఇక్కడ చూసి నీతో ఉండే పిల్లడ కూర్చుంది ఒక్కతే వానలా అని. నువ్వు ఎందుకు కూర్చున్నావు చెప్పాలి ఇప్పుడు నాకు. నువ్వు చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు. అరే మంచిగానే అడుగుతున్నా చెప్పు. నీకు ఏమైంది? ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్పు. అరే ఇంకో నువ్వు ఏడుస్తే కాదు నేను ఏడుస్తున్నావు అన్న. అరే నువ్వు ఏడుస్తే ఇంకో ఏడుస్తే కాదు నువ్వు చెప్పు ఫస్ట్ ఏమైంది అన్నాను. నాకు చెప్పు ఫస్ట్. నువ్వు ఏం చెప్తావు నేను క్లారిఫై చేస్తా, క్లియర్ కూడా చేస్తా. ఏడవకు అన్నాను. నువ్వు ఏడవకు చెప్పు ఏంది చెప్పు. చెప్పినా ఏం ఫైదా లేదు. ఇప్పుడు కాలు పట్టుకోవాలా? ఏం చేయాలా? నువ్వు చెప్పాలంటే ఏం చేయాలి? ఈ వానాలు చెప్పు ఏమని చేయాలా? ఎందుకు ఏడుస్తున్నావు అన్న? నువ్వు చెప్పు ఏం కావాలో చెప్పు. ఏంది చెప్పు. మళ్ళీ చెప్తుంటే నేను ప్రపోజ్ చేస్తుంటే ఏమని అంటున్నావా? ఇంకా పోయి దానికి అన్ని దూర్చు ఇంకా ఉండు దాంతో. చెప్పినావా? ఇంకో ఎవరైనా ఆడపిల్ల ఏడుస్తే నాకు ఇది చూడడం తప్ప ఏం రాదు. ఏం చేయాలా? ఏడుస్తుంటే ఇంకా కొట్టాలా? కాదు కదా ఆమె చెప్పింది. మళ్ళా వాన పడుతుంది, నువ్వు పచ్చిగా అవుతున్నావు, అటు నడు ఆఫీస్ దగ్గర నడు, నీకు ఏం కావాలని క్లారిఫై చేస్తా అన్న. సరే చెప్పు 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 ఇంట చెప్పు 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 ఇంట చెప్పు చెప్పు. నాకు ఈ వాన పడుతుంటే పచ్చిగా అవుతున్నా కదా, నాకు బీపీ లేస్తుంది. నేను పచ్చిగా అవుతాను, నాకు మజా వస్తుంది. నాకు చెప్పాలి కదా. అరే నేను పచ్చిగా అవుతున్నా రైడ్కి రా అని ఎందుకు చెప్పాలి? ఒక్కదానికి కూర్చుంటే నీ బాధ వనికి తెలుస్తుంది. అది అట్లా అంటుంటే చెప్పినావా? నాకు ఖుషి ఉంది ఏమన్నా చెప్పినా? అరే ఖుషి ఎట్లా? అరే నేను ఇవన్నీ ఎందుకు చెప్తా? ఒక మాట చెప్పు. మళ్ళీ చెప్తుంటే ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్పలే? నేనేం చెప్పినా? నేను ఆల్రెడీ ఆమెకు చెప్పినా ఏంది ఇవన్నీ నాకు సెట్ కావు అన్నా కదా. అన్ననా లేదా? ఈ మాట విన్నావా లేదా? నువ్వు ఇంకెన్ని చెప్పాలి? ఇప్పుడు నీకు ఏంది? నీ ప్రాబ్లం ఏంది? నేను ఆమెతో నుండి ఇష్టం లేదు కదా నీకు. నేను క్లారిఫై చేస్తాను. నేను చేస్తా అన్నా కదా, నేను 100% చేస్తా, ప్రామిస్ చేసి చెప్తున్నా. అదే నేను చంపేద్దామే నన్ను చంపేయి. అరే దేనికైనా ఇట్లా మీకు ఏంది ఆడోళ్ళకి ఏదైనా ఉంటుందా? ఇడా దేనికైనా ఇట్లా పుల్లలు పెట్టాలా వంకలు పెట్టాలని ఉంటుంది ఏమన్నా? అరే నడువు పచ్చి. ఏం చెయ్యకుండా నన్ను ఎడుతున్నావు అనవసరంగా. ఏం చెయ్యకుండా నన్ను ఎడుతున్నావు అనవసరంగా. నువ్వు ఏడవకు, నీకేం కావాలో నేను చేస్తా అంటున్నా కదా. నేను క్లారిఫై చేస్తా అంటున్నా, నేను చేస్తా. నువ్వు నడు ఫస్ట్ నడు అన్న. అరే ఇప్పుడు నువ్వు రావాలంటే ఏం చేయాలి? నేను ఏం చేయకుండా వెళ్ళిపో ప్రశాంతంగా. అరే ఏం తల నొప్పి. అరే చెప్పురా నువ్వు అన్నా, నాకు అయితలేదు. కూడా వానలు కూడా అర్థం చేసుకో. అందరూ చూస్తారు. ఇప్పుడు నేను సతాయిస్తున్నా, నేనేదో ఇది ఎట్లా అయిపోయిందంటే నిజంగా కూడా ఎవరైనా చూస్తే ఇట్లా చూసిరు అనుకో, ఇటు సతాయిస్తున్నా అందుకే పిల్ల ఏడుస్తుంది అనుకుంటారు. అరే అనుకోరా 100% అనుకుంటారు. నేను చెప్పేది నేను ప్లీజ్ అని చెప్తున్నా. నువ్వు బండి నేను ఇంటికాడికి పోయిన తర్వాత నీకు ఏం కావాలో నేను అందరి ముందు క్లారిఫై చేస్తా. మన ముందు నేను చేస్తా అన్న, నేను చేస్తా. ఈమె చూడన్న ఏం చేస్తున్నా మా ఇంటికాడ వానలో కూర్చొని ఒక్కటి చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు.
ఓదార్చుకుంటే నేనే ఓదార్చున్నా. నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా కదా, నేను చేస్తా, నీకేం కావాలి చేస్తా. అట్లా ఒక్కదాన్ని కూర్చోవడం కరెక్టా? వచ్చి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూర్చుంది, అది వాన పడుతుంది, పచ్చిగా అయింది ఏమన్నా అయితే. నా ఫోన్ కూడా చేయలేనా, అలాంటి ఫోన్ చేసింది నాకు. ఈ ప్రాబ్లం మాకు చెప్పుకున్నా, ఒకదాన్ని అక్కడ కూర్చుంటే ఏమైతే ఎవరు చెప్తారు చెప్పు. అది కూడా ఎందుకు లైట్ తీసుకో పోతే పడతా పోతే మనసు తిరుగుతున్నా అందరితో. ఎవరు తిరిగిరు? నువ్వు చూసినావా? నేను తిరిగి చూసినావా? నీకు ఏం కావాలి? చెప్తుంటే నువ్వు లోనికి వస్తా కదా నీకు. ఏం చెప్పింది చెప్పు, ఏం చెప్పింది? ఎవరు చెప్పింది? అరే దాని గురించి ఎందుకు మనసు పైన తీసుకుంటుందన్న. ఏంది నేనేమన్నా అన్నానా? ఆమెతో తిరిగినానా? ఏం చేసినా చెప్పు. ఓదార్చినావు కదా అంటే ప్రతి దాన్ని అట్లా సీరియస్ తీసుకోకూడదు. ఎవరన్నా మరి ఎవరైనా ఏడిస్తే వదలుస్తాడు, వదలుస్తాడా? మాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఏడ్చినా వదలుస్తాడు. ఏమైంది? నువ్వు ఒక్కదాన్ని కూర్చొని ఏడుస్తే ఇప్పుడు ఏం చేసినా నేను? ఇప్పుడు నువ్వు చెప్పు. అలా ఏమంటదంటే ఆగు, అలాంటి ఏమంటదంటే ఆమె అరే ఒక్కటి కదా నా ఒక్కటి కూర్చుంది ఆడ. నాకు వాళ్ళు ఇంటికాడ ఫోన్ చేయకపోతే ఏమైతుంది పరిస్థితి? కొడితే కొట్టినంటారు, చేసింది మరి 2 లెక్కలు. ఇప్పుడు దాకా చేసిన అయిపోయింది, మారిపోయినట్టు ఉండాలి. మళ్ళీ ఎందుకు 2 లెక్కలు చేస్తున్నావు? ఇప్పుడు పచ్చిగా ఈమె జ్వరం వచ్చిన వీళ్ళు ఇంట్లో ఎవరిని అడుగుతారు? మమ్మల్నే కదా. నిన్ను ఎవరు కూర్చోమన్నారు? చెప్పు ఫస్ట్ ఒక మాట చెప్పు. నాకు ఎందుకు కూర్చున్నావు? ఎవరైనా చెప్పి ఆడ కూర్చొని ఇట్లా వేసి వస్తాడు అర్చా. మధ్య నీ మైండ్ ఖరాబ్ అయిపోయింది, ఏం చేస్తున్నావు నీకు అర్థం కాదు. నేను అన్నాను మాట. నువ్వు డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడలేవా? నీకు అంత రైట్ లేదా? ఆ బాగుండలేదా? నువ్వు వచ్చి మాట్లాడతావా నాతో? ఎందుకు మాట్లాడతావు? మనం ఆడ కూర్చొని ఏడు సేమ్ వస్తుంది నీకు. ఒక్కదాన్ని కూర్చొని ఎవరు ఉన్నారా బయట? మళ్ళా ఎందుకు కూర్చుని ఒక్కదాన్ని? ఆన్సర్ లేవు మీ దగ్గర, ఏం చెప్పాలి? కెమెరాని కొడుతుంది, కెమెరాని పడేస్తున్నావు, ఏదో కొత్తగా చేస్తున్నావు. నీకు తెలుసు అయితే పెడితే పర్సనల్ ఏంది అన్ని తెలుసు వాళ్ళకి. సరే ఎందుకు అలా చెప్పు, అక్కడికి ఎందుకు వెళ్ళి కూర్చోవాలి అదొకటి చెప్పు. ఆడ చెప్తారు చెప్పు, ఎందుకు వెళ్ళి కూర్చున్నప్పుడు ఏడ్చినావు? ఎందుకు చెప్పిరో, ఎందుకు వచ్చిందో, ఎందుకు ఇది గుంజుకొచ్చిందో ఎందుకు చెప్పారా? నాతో తిరిగే పిల్ల నాతో ఎప్పుడు నాతోనే కనిపిస్తుంది. సరే ఖుషి అక్కడ ఉంటే ఎవరు ఖుషి అక్కడ ఎందుకు ఉందని చెప్పరా? అలా అట్లా చెప్పలే నా. అప్పతే కూర్చుంది ఆడ, ఏమంటారు వానలో కూర్చుంది, ఏమైంది అని అడుగుతారు. నన్నే అడుగుతారు, నువ్వు ఏడిచినా నన్నే అడుగుతారు. సరే ఇప్పుడు అంతే ఉంటుంది, ఏం కావాలి నీకు? ఏం కావాలో పైన చెప్పి చెప్పి ఏం కావాలి? ఏ క్లారిటీ? ఆమె ప్రపోజ్ చేస్తే నా సపోర్ట్ ఎందుకు? ఆయన అసలు సైలెంట్ ఎందుకు? చెప్పేది నువ్వు ఆయన పట్టించుకోలేదు, నువ్వు గుర్తు చేస్తున్నావు అదంతా. మళ్ళా నీకెందుకు? నాకు ఆల్రెడీ కూర్చుందని చెప్పాలా? గంగ చంద్రముఖిగా మారింది. చెప్పు చెప్పేసి ఆల్రెడీ కూర్చుందని చెప్పాలంట. నా ఖుషి నువ్వేం కావాలంటే బయటకు వెళ్తే ఏదైనా అమ్మాయి ఆయన వాళ్ళ ఖుషి ఉంది, ఆయన చెప్పు అట్లా ఉంది. ఖుషి ఉందని చెప్పాలా? రాత్రి రాసుకో, నాకు ఖుషి ఉంది, ఎవరు చూడకండి అని చెప్పి. ఆ డీపీ కూడా పెట్టుకో, లేకపోతే ఇన్స్టాలో కూడా పెట్టుకో. మరి ఏం చేస్తుంది ఇట్లా? ఇట్లా ఇంకో డబ్బు పెట్టుకొని తిరుగుతాలే, ఖుషి 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 అని తిరగాలా? ఆటోలు వెనకాల బండి వెనకాల చూడు, ఆటో వెనకాల బండి వెనకాల రాసుకుంటారు చూడు. మా వైపు స్ట్రిక్ట్, ఎవరు చూడకండి. ఖుషి 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 అని రాసుకుంటా, ఖుషి 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 అని రాసుకుంటా. ఏం మాట్లాడుతావు అన్ని ఇట్లా? నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ఏం అది చేస్తలేవు కదా. ప్రేమ చూపియుర్రి, ప్రేమతో చంపకుర్రి. చంపుతున్నావు ఈ బాణాల. ఎందుకు పచ్చిగా ఎందుకు పచ్చిగా అవుతున్నావు? నువ్వెందుకు అవుతున్నావు? నన్ను ఎందుకు చేస్తున్నావు? నువ్వు అందుకే ఎవరెవరితో తిరగాలో, ఎవరితో తిరిగితే ఎలా ఉంటుందో చెప్పి మళ్ళీ నాలో ప్రాణం. నీకు ఫైనల్ ఇదంతా వద్దు, ఫైనల్ ఏం కావాలి చెప్పు నాకు. చెప్పు, నువ్వేం చెప్తా చేస్తాను, చెప్తా చేస్తాను.
నేనున్నా ఉన్నా కదా ఈయనే ఉన్నా కదా ఇంకేడికి పోదు కదా. నువ్వు నాకు కూడా అట్లా కాదు కావాల్సింది. ఎట్లా కావాలి చెప్పు. మొదలయ్యింది లవ్ బ్రెయిన్ ఆఫ్. అలా తెలియని ఏమున్నాయి. ఇగో చెప్తుంది నువ్వు మంచిగానే ఉంటున్నాడు, నువ్వే ఇట్లాంటి చేసి మనం నెగిటివ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నేనేం చేసినా అన్న, ఇప్పుడు కూర్చొని ఏడవడం తప్పు అంటే తప్పు చేసావు. కూర్చుంటావు టైమింగ్ తప్పు, ప్లేస్ తప్ప, ప్లేస్ టైమింగ్ సిచ్యువేషన్ కాదన్నా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను ఉన్నా కదా. లేవట్టుగా మళ్ళా నువ్వే చూపిస్తున్నా నేను లేనని. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలా? నువ్వు ఫోన్ చేసి నా దగ్గర వాడు ఆ బాధ నేను సాల్వ్ చేస్తా కదా. నువ్వు ఒక్కదాని పడితే నాకు ఎట్లా తెలుస్తుంది బాధ? అది నువ్వైతే అలాగా నేనైతే వాళ్ళకి కొట్టే అక్కడే కొడుకుని ఏడంట. అన్నిట్లా ఇగో సున్నితంగా ఉన్నాం కదా అని చెప్పి మరింత టూ మచ్ కూడా చేయదు. చెప్పి ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే మీరు సెట్ అవుతారు. నాకు ఇగో పోనీ 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 అని కళ్ళు తుడుచుంటే అవుతలేరు. మీరు ఎంత చేయాలి చెప్పు. కళ్ళు తుడిచి బతిమాలితే పట్టి అట్లా నాకైతే బ్లేమ్ చేస్తుంది అనిపిస్తుంది ఫోటోస్ లో. ఏమో మరి అన్న ఎంత మంది చూస్తున్నారు అన్న. నేను స్టార్టింగ్ ఒకటే చెప్తున్నా, మీకు ఆడ క్వార్టర్స్ లో చేయకండి, మా ఇంటికాడ చేయకండి. ఆడ అందరు మా మమ్మీ వాళ్ళ దోస్తులు, డాడీ వాళ్ళ దోస్తులు. ఇప్పుడు దాకా ఇద్దరు కలిసి కూర్చున్నావు అంటే ఏదో వెళ్ళిపోతుంది ఇక్కడ కూర్చుని అట్లా కదా ఇవి ఏడుస్తుంటేనే రారా అని చెప్తుంటే ఓడని చూసి ఏమనుకుంటారు, సతాయిస్తున్నా అనుకోరా. చెప్పి ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, ఫైనల్ చెప్పేసి అంటున్నా. నేను చెప్తున్నా కదా, దాని ముందు చెప్పు. నేను నీకేం కావాలి, నేను చేయకపోతే పడాడు. నీకు నేను సరిపోనా? చాలా నేను చాలా నీకు కాదని చెప్పినా ఫస్ట్ నువ్వు నా క్యాన్సర్ అటిట్యూడ్ నాకు నేను చాలా చాలు. నేను చాలా ఒక్కదాన్ని పెట్టుకో. కాదు కావాలంటే ఎవరెవరో కావాలంటే వాళ్ళు పెట్టుకో, నేను వెళ్ళిపోతా. ఇదే ఫైనల్. ఏమంటావు? అంటే ఉంటే నువ్వు ఒక్కదానే ఉంటావు అంతే, వేరే వాళ్ళు ఉంటావు. ఎవ్వరు ఉండదు. ఎందుకుంటారు? అది ఉంటే సస్తాయిడా నేను. అర్థమైంది. ఎవరో వద్దాకుందో ఎవరెవరు ఒక్కదాని పోయి ఏడెన్నో కూర్చొని ఏమేమో చేసుకుంటూ నువ్వు చెప్పిన మాట వినకపోతే అంతేనా? వేరే వాళ్ళు ఉంటే అట్లా చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన మాట వినాలని నీకు లేకుంటే నేను వెళ్ళిపోతా. హ్యాపీగా ఉండు మనం. కావాలని అడుగుతున్నా, వేరే కావాలేమో. నేను ఇంపార్టెంట్ బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను చేస్తా, ఏదో ఒకటి చేస్తా. చెప్తున్నా కదా నేను చేస్తా. నువ్వు చెయ్యకుంటే అప్పుడు నీ పని చెప్తా.